తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్ద గుణపాఠమే నేర్పాయి. ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటున్న ఆ పార్టీ అధిష్టానానికి ఒక విషయం మాత్రం బోధపడింది. దాంతో అప్రమత్తమైన గులాబీ పార్టీ అధిష్టానం మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పరాజయంతో కుదేలైన బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం నింపే బాధ్యతను గులాబీ బాస్ స్వయంగా తీసుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపింది. పరాజయానికి అసలు కారణాలేంటని పార్టీ అధిష్టానం సమీక్షించుకుంటోంది. అభివృద్ధి చేసినా ఓడించారంటూ పలు సందర్భాల్లో మాజీ మంత్రి కేటీఆర్ పదే వాపోయారు. అయితే నియోజకవర్గంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరించడం పార్టీ కొంప ముంచిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అటు అసెంబ్లీ ఫలితాలతో కుదేలై నిరుత్సాహంలో కూరుకుపోయిన పార్టీ క్యాడర్ను మళ్లీ గాడిలో పెట్టడం బీఆర్ఎస్ అధిష్టానం ముందున్న పెను సవాల్. ఈ క్రమంలో కింది స్థాయి క్యాడర్ను కాపాడుకుని వారిలో నమ్మకం నింపేందుకు గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. బెడ్ రెస్ట్ లో ఉన్న ఆయన ద్వితీయ శ్రేణి నేతలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా 60 నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి సమయం వెచ్చించానని, పార్టీని క్యాడర్ను పట్టించుకోలేదని, తప్పులు జరిగాయని దిద్దుకుందామని కేసీఆర్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అటు నేతల అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు కేసీఆర్ అవకాశం ఇస్తున్నారు. దాంతో కొందరు తాము పడిన ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి తీసుకొస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నామన్న పేరే కాని తమను పట్టించుకున్న వారే లేరని ఎక్కువ మంది చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల గుప్పెట్లో అంతా ఉండేదని, వారి ఆశీస్సులు లేకపోతే పార్టీ కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం దక్కేది కాదని వాపోయారట. పార్టీ కోసం కాకుండా కొందరు సొంత గ్రూపులను ప్రోత్సహించేవారని చెప్పుకొచ్చారు. దీంతో పార్టీకి క్యాడర్ మధ్య బంధం తెగిందని ఎక్కువ మంది చెప్పినట్లు సమాచారం. అన్నీ విన్న కేసీఆర్ మరోసారి అలాంటి పొరపాటు జరగబోదని హామీ ఇచ్చారట. అన్ని స్థాయిల్లోనూ పార్టీని ప్రక్షాళన చేస్తున్నామని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని కేసీఆర్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని గులాబీ బాస్ వారికి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈసారి పార్టీ కేంద్రంగా రాజకీయాలు జరుగుతాయని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి భవిష్యత్తు ఉండదేమోనని భయపడుతున్న క్యాడర్లో ధైర్యం నింపేందుకు కేసీఆర్ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్ పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టారు.